హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను సాత్వా లేక్ రిడ్జ్ అనే ప్రాజెక్ట్ గురించి చూపిస్తాను. మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి G+37 ఫ్లోర్స్లో ఉంటుంది. 3 BHK, 4 BHK, 5 BHK ఫ్లాట్ సైజెస్ ఉంటాయి. అంటే 2100 SFT నుంచి 5500 SFTs వరకు ఉంటాయి. నేను ఏవైతే ఫ్లాట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయో ఫర్ సేల్ మీకు నేను వాటి గురించి కూడా చెప్తాను. కొన్ని ఫ్లాట్ సైజెస్ అవైలబుల్గా లేవు సేల్కి. మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ గమనిస్తే ముందు వైపున కనిపిస్తున్న టవర్లు వచ్చేసి 15 ఫ్లోర్స్ వరకు అప్రాక్సిమేట్గా పడ్డాయి. ఇటువైపున 11 ఫ్లోర్ల దాకా పడ్డాయి. మీరు చూడొచ్చు. సాత్వా లేక్ రిడ్జ్ ప్రాజెక్ట్కి అటువైపున మీరు గమనిస్తే మై హోమ్ నిషిదా ప్రాజెక్ట్ ఉంటుంది. ఇటువైపున మీరు చూస్తే నియోపోలిస్ 9 బై ది ట్రైలెట్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు ముందు వైపుకి వచ్చి క్లబ్ హౌస్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చూడొచ్చు. నేను ఈ ప్రాజెక్ట్కి ఫ్రంట్ సైడ్న ఉన్నాను. ఇప్పుడు మీరు నెంబరింగ్ని కూడా గమనించవచ్చు. ఈ ప్రాజెక్ట్ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1A కూడా దగ్గరే. ముందు వైపుకి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి తిరగాలి. అటువైపున కనిపిస్తున్న ప్రాజెక్టులన్నీ కూడా కోకాపేట ఏరియాలో ఉండేవి. మీరు అక్కడ చూడొచ్చు. సాత్వాకి ఆపోజిట్ సైడ్న మై హోమ్ వాళ్ళ కమర్షియల్ ప్రాజెక్టు. ఇక్కడ కనిపిస్తుంది మై హోమ్ 99 ప్రాజెక్టు. నేను ఇప్పుడు అవైలబుల్గా ఉన్న ఫ్లాట్ సైజెస్ గురించి చెప్తాను. $2,751 SFT, 2,979 SFT, 3,983 SFT, 4,046 SFT, 5,123 SFT, 5,266 SFT. ఇలాగా ర్యాండమ్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా కొన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. అవి కొన్ని లోవర్ ఫ్లోర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో మోడల్ ఫ్లాట్ గురించి కూడా చూపిస్తాను. మీరు ఎవరైనా ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.